హాయ్ అండి, వెల్కమ్ టు శివాటెక్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం వచ్చేసి మహిళలకి కుట్టు మిషన్లు పంపిణీ చేసే కార్యక్రమం గురించి, అదేవిధంగా ఎవరు ఎలా అప్లై చేయాలి, అదేవిధంగా ఏమేమి డాక్యుమెంట్లు ఉండాలి అని చెప్పేసి మొత్తం డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో మీకు నేను సుత్తి లేకుండా వివరిస్తాను. దయచేసి మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్దాం. ముందుగా వచ్చేసి మహిళలకి కుట్టు మిషన్లు పంపిణీ చేసే కార్యక్రమం ఆల్రెడీ ఇంత ముందు కూడా ఉండింది, కానీ సెంట్రల్ గవర్నమెంట్ అయితే దీన్ని చేస్తా వచ్చింది. దాన్ని పిఎం విశ్వకర్మ యోజన అని చెప్పేసి లాస్ట్ టైం అయితే అందరూ చాలా మంది అయితే అప్లై చేసుకున్నారు. ఆ స్కీము ఈ స్కీమ్ ఒకటి కాదండి, ఇది వేరే స్కీము. ఇది వచ్చేసి స్టేట్ గవర్నమెంట్ కి సంబంధించింది. ఇది ఆదరణ స్కీమ్ కింద అయితే మీకు మహిళలకి కుట్టు మిషన్లు అయితే పంపిణీ చేస్తున్నారు గవర్నమెంట్ వాళ్ళు. అది ఎప్పటి నుంచి స్టార్ట్ అంటే మార్చి నెల 8వ తేదీ ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రవేశపెట్టున్నారు. అంటే రేపైతే మహిళలకి కుట్టు మిషన్ల కార్యక్రమం అయితే ప్రారంభించనున్నారు. దీనికి ఎవరెవరు ఎలిజిబుల్ అంటే ముఖ్యంగా దీనికి ఈబీసీ అంటే ఓసీ క్యాండిడేట్ లో ఉండి, అంటే ఓసీ కేటగిరీ అయి ఉండి వాళ్ళు ఎవరైతే ఆదాయం తక్కువగా ఉంటారో వాళ్ళని ఈబీసీ కింద అయితే తీసుకొని ఆ క్యాస్ట్ వారికి అయితే ఈ కుట్టు మిషన్ల పంపిణీ అయితే కార్యక్రమం అనేది చేపట్టినారు. అదేవిధంగా బీసీ క్యాస్ట్, బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ అంటే ఎవరైతే అదే ఓసీ కేటగిరీ లో ఉండేసి ఎవరైనా ఆదాయం తక్కువ ఉండే వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అండి. దీనికి అప్లై చేయడానికి ఎంత ఆదాయం ఉండాలి సంవత్సరానికి అంటే పల్లెల్లో నివసించే వాళ్ళు అయితే 1,50,000 ఆదాయం అయితే ఉండాలి. అదేవిధంగా పట్టణాల్లో ఉండేసి 2 లక్షల ఆదాయంకి అయితే మించి అయితే వాళ్ళ యొక్క సంవత్సరం ఆదాయం అయితే ఉండకూడదండి. పల్లెల్లో వాళ్ళకైతే 1,50,000 లోపల ఉండాలి. అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో నివసించే వాళ్ళైతే 2 లక్షల ఆదాయంలో సంవత్సరానికి వాళ్ళకు ఉండాలి. అదేవిధంగా క్యాస్ట్ పరంగా వచ్చేసి ఈడబ్ల్యూఎస్ అండ్ బీసీ సర్టిఫికేట్, బీసీ ఉండే వాళ్ళకి మాత్రమే ఈ స్కీమ్ కి అయితే ఎలిజిబుల్ అండి. వయసు వచ్చేసి 20 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఉండే వాళ్ళు మాత్రమే ఈ స్కీమ్ కి ఎలిజిబుల్. అదేవిధంగా ఏమేమి డాక్యుమెంట్లు ఉండాలంటే మెయిన్ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. ఇన్కమ్ అంటే ఆల్రెడీ రేషన్ కార్డు ఇన్కమ్ సరిపోతుంది కాబట్టి మెయిన్ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ అండి. ఈ స్కీమ్ అంటే ఒక కుటుంబం నుంచి ఒక మహిళకి మాత్రమే ఎలిజిబుల్ అండి. ఎందుకంటే దీన్ని హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ద్వారా అయితే తీసుకుంటారు. ఎవరైతే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఎవరైతే ఒక్క మహిళకే ఈ స్కీమ్ కి అయితే ఎలిజిబుల్ అయితే ఉంటుంది. అందరూ అప్లై చేసుకునే దానికైతే ఈ స్కీమ్ కి ఎలిజిబుల్ ఉండదు. ఈ స్కీమ్ కి ఎలిజిబుల్ అవ్వాలంటే గ్రామ సచివాలయంలో అప్లై చేయాలి, లేదంటే తదితర వెబ్సైట్ లో లింక్ వస్తే ఆ లింక్ కూడా మీకు నేను తెలియజేస్తాను. మెయిన్ అయితే మన గ్రామ సచివాలయంలో అప్లై చేసుకోవాలని చెప్పేసి అయితే వచ్చింది. ఇంకా అయితే అక్కడ కూడా ఓపెన్ కాలేదు. మేబీ రేపు నుంచి ఏమైనా ఓపెన్ అవుతుందేమో చూడాలి. ఒకవేళ ఓపెన్ అయిందంటే మీకు వెంటనే నేనైతే వీడియో చేస్తాను. అదే విధంగా ఏమైనా డాక్యుమెంట్లు ఆల్రెడీ చెప్పేశాను, ఎక్కడ అప్లై చేయాలని చెప్పేసినాను. ఎన్ని రోజులు శిక్షణ ఉంటుందంటే దాదాపు 45 రోజుల నుంచి 90 రోజుల వరకు శిక్షణ అయితే ఇచ్చి మీకైతే మహిళలకి కుట్టు మిషన్ అనేది ఫ్రీగా అయితే పంపిణీ చేస్తామని చెప్పేసి గవర్నమెంట్ వారు అయితే తెలియజేశారు. రేపు అంటే మార్చి 8వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవాల సందర్భంగా అయితే గవర్నమెంట్ వాళ్ళు అయితే ఈ స్కీమ్ అయితే ప్రవేశపెడుతున్నారు. ఒకవేళ ఎలా అప్లై చేసుకోవాలి అని చెప్పి మొత్తం ఒకవేళ ఏదైనా వచ్చిందంటే లింక్ అయితే వచ్చిందంటే నేను ముందుగానే మన ఛానల్లో వీడియో అయితే పోస్ట్ చేస్తాను. దయచేసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.